అందరికీ నమస్కారం. నెల్లూరు స్టైల్ జోమ్ పచ్చడి ముద్ద ముద్దకి అమృతంలాగా ఉంటుంది. కమ్మగా ఉంటుంది ఇది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ జోమ్ పచ్చడికి బెండకాయలు, మీడియం సైజ్ టమోటాలు, 2 వంకాయలు, పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు తీసుకోవాలి. బెండకాయలు ఒక 5-6 తీసుకున్నాను, 2 వంకాయలు తీసుకున్నాను, 3 మీడియం సైజు టమోటాలు తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు ఒక 10 నుంచి 12 దాకా తీసుకున్నాను. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే కాస్త తగ్గించుకోండి. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా అంటే మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక కడాయి స్టవ్ మీద పెట్టేసుకొని ఆ కడాయి కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్నవన్నీ వేసేసుకోవాలి. ముందుగా నేను పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఇలా మధ్య కట్ చేసుకుంటే మనకి కారం చట్నీకి బాగా దిగుతుంది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని ఒక బెండకాయ 3 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇట్లా బెండకాయలు వేసేసుకున్న తర్వాత ఒక వంకాయని 4 పీసులుగా కట్ చేసుకొని, అంటే కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాను, ఇందులో వేసుకోవాలి. టమోటాలను కూడా అలాగే ఒక టమోటాలని 4 పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఈ కూరగాయలన్నీ మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకొని ఇది కాసేపు ఉడకనివ్వాలి. పసుపు ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే అవసరం లేదు. నేను కొంచెం పసుపు వేసుకున్నాను. దీంట్లో రాళ్ళ ఉప్పు వేసుకున్నాను. తర్వాత ఇట్లా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం ఉడికిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇట్లా పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత చింతపండుని ఒకేసారి వేయకుండా చిన్నవిగా తీసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే చింతపండు అడుగంటకుండా ఉంటుంది. ఒకేసారి వేసామంటే చింతపండు ఉడికినప్పుడు అడుగంటుతుంది. ఇలా చిన్నగా తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా పైకి కిందకి కలిపేసి వీటిని కూడా బాయిల్ చేసుకోవాలి. ఇది మొత్తం నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళన్నీ ఇనికిపోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి. చూసారా, బాగా ఉడుకుతుంది. ఈ ఉడికినప్పుడు ఈ నీళ్ళన్నీ ఇనికిపోవాలి. ఇలా కూరగాయలన్నీ ఉడికేటప్పుడే కాస్త నూనె వేసుకోవాలి. కొంచెం నీళ్ళు ఉండగానే పచ్చి నూనె వేసుకోవాలి. ఈ నూనెతో కూడా కలిపి ఈ కూరగాయలు ఉడికితే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే మనం ఈ పచ్చడి చేసుకున్నప్పుడు మళ్ళీ తిరిగి తాలింపు వేయం కాబట్టి. దీంట్లో కాస్త కొత్తిమీర వేసుకోవాలి ఉడికేటప్పుడే. చాలామందికి ఇలా కొత్తిమీర వేస్తే నచ్చదు. అలాంటి వాళ్ళు కొత్తిమీర వేయకుండా స్కిప్ చేయండి. ఇలా మొత్తం ఉడికించుకొని ఈ నీళ్ళన్నీ ఇనికిపోవాలి. ఇలా నీళ్ళు ఇనికిపోయినాయి చూసారా, మొత్తం ఇనికిపోయి ఇప్పుడు కాసేపు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. అంటే మొత్తం చల్లారాలి. చల్లారిన దాకా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకుందాం. మిక్సీ జార్లో ఫస్ట్ మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఒకేసారి వేసేసామంటే మొత్తం పేస్ట్ లాగా అయిపోద్ది. ఇది పంటికి తగులుతూ ఉండాలి కూరగాయలన్నీ. అందుకని ఫస్ట్ పచ్చిమిరపకాయలు తీసి వేసుకోవాలి. ఎందుకంటే ఇది చల్లారిపోయింది కదా, చల్లారిపోయింది కాబట్టి చేత్తోనే తీసేయచ్చు. ఇలా మొత్తం ఒక్కొక్క పచ్చిమిరపకాయ తీసి మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మిక్సీ జార్ మూత పెట్టి ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు వేసాము. ఉప్పు సరిపోకపోతే లాస్ట్ చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు టమోటాలు తీసి ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. టమోటాలు కూడా ఇట్లా ఒక్కొక్కటిగా తీసి వేసేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ టమోటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాతనే మిగతా వెజిటేబుల్స్ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం టమోటాలు వేసేసాను. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. చూసారా, ఇలా వచ్చేసింది. తర్వాత ఇక్కడ ఉండే వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. 2 సార్లు బరకగా గ్రైండ్ చేసుకోవాలి అంతే. అప్పుడు ఇవి పంటికి తగులుతూ చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారా, చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఎక్కువగా మెత్తగా లేదు, అక్కడక్కడ బెండకాయలు కనిపిస్తున్నాయి చూసారా. ఇలా ఉండాలి చట్నీ. దీన్నే జోమ్ పచ్చడి అంటారు. జోమ్గా ఉంటుంది కాబట్టి జోమ్ పచ్చడి అంటారు. దీన్ని ఒక పాత్రలోకి తీసేసుకుందాం. ఇది మొత్తం ఒక పాత్రలోకి తీసేసుకుందాం. ఉల్లిపాయలు కావాలంటే పచ్చి ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఆల్రెడీ ఉల్లిపాయలు వేసేసాను కదా. ఈ టైంలోనే మీరు కాస్త ఉప్పు చూసుకొని, ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని ఉప్పు యాడ్ చేసుకోవచ్చు.
అంతేనండి, జోమ్ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.